రేవంత్ రెడ్డి గారు డెఫినెట్‌గా ఫుడ్ స్టాల్ దగ్గరికొస్తాను అని అన్నారు. వస్తారు గూడా. ఒకవేళ వస్తే ఆయనకి అసలు ఏం వండి పెడతారు మీరు? సార్‌కి ఏది ఇష్టమో అది తెలుసుకొని అది చేసి పెడతాను. ఎందుకంటే అసలు నిజంగా నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. అసల నిజంగా మా మనసులో ఆయన రూపము ఇక ఉండిపోయింది. ఆయన మా దేవుడు ఎవరో కాదు ఆయనే. ఎప్పుడన్నా అంటే అక్కడ ఆఫీస్ నుంచెళ్ళి వాళ్ళు గాని, ఎవరన్నా కాల్ గాని ఏమన్నా చేయడం జరిగిందా? ఈ పలానా డేట్ రోజు గాని వస్తామండి మేము డెఫినెట్‌గా మీ స్టాల్ దగ్గర ఫుడ్ స్టాల్ దగ్గరికి అని ఏమన్నా కాల్ గాని, లేకపోతే ఎవరితోనైనా చెప్పి పంపించడం గాని జరిగిందా? ఎవరు? అంటే రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుంచెళ్ళి గాని, లేకపోతే ఆయన సర్కిల్‌లో ఉన్న వాళ్ళు ఎవరన్నా? సారు ఆయన పేరు మాది అయోధ్య. ఆయన పేరు సారీ నాకు ఆయన ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసి ధైర్యంగా ఉండమ్మా, నీకేం భయం లేదు, టెన్షన్ పడొద్దు, నువ్వు ఎప్పుడు ఏదో మామూలుగా వ్యాపారం చేసుకో, నిన్ను ఎవరేమన్నారు చేయరు అని చెప్పారు. ధైర్యం చెప్పారు. చాలా అంటే ఇంకా చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి గారి పాలన ఎల్లప్పుడూ మన ప్రజలకు ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అలాంటి ముఖ్యమంత్రులు ఉండాలి, మనం సపోర్ట్ చేయాలి. అన్నీ కూడా నిజంగా ప్రతి ఒక్కరిని అదే కోరుకుంటాను నేను. మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఆయనే ఉండాలి.